లేనటువంటి పేదవాళ్లంతా కూడా ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి సర్వే నంబర్ 72లో ఇక్కడ ఆదివాసీలు మిగతా వాళ్ళంతా కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు మాకు ప్రభుత్వ స్థలంలో కనీసం ఉండడానికి అదొక ఆశ్రయం ఇవ్వాలని దాదాపు ఏళ్ల తరబడిగా అక్కడ గుడిసెలేసుకొని ఉంటున్నటువంటి ఆదివాసీ సోదరులకు పట్టాలు ఇవ్వాలని, పట్టాలిచ్చి తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టియాలని మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ఆ విషయం మీద న్యాయం చేస్తారని మాట్లాడారు. మరి నిన్న కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు వచ్చినప్పుడు ఆ పేదలకు పట్టాలు ఇవ్వాలి, ఒక పక్క ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం వాదిస్తున్నది, మరోపక్క కొందరు భూ కబ్జాదారులు మా పట్టా భూమి అని దొంగ కాగితాలు పెట్టుకుని కోర్టు తప్పుదోవ పట్టించింది. ఆ విషయం మీద అడ్వకేట్ జనరల్ ని మరి కోర్టులో వాదించాల్సిందిగా నిన్ననే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఆదిలాబాద్ పట్టణంలో ఇళ్ల స్థలాలు రావాలని. ఈ రోజు పేదవాడు ఇళ్ల స్థలం కొనుక్కోవాలంటే లక్షల రూపాయలు పెట్టి కొనలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. మరి అటువంటి సమయంలో ప్రభుత్వమే వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రభుత్వ భూమి ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజు కూడా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో మిగతా ఆదివాసీ నాయకులు మేమంతా కూడా కలిసి మాట్లాడినప్పుడు వారు కూడా సానుకూలంగానే స్పందించారు. వారు ఒక మాట చెప్పారు, తప్పకుండా హైదరాబాద్ లో ప్రత్యేకమైన సమావేశం పెట్టి సంబంధిత హైకోర్టు ఆదేశాలను ఏ రకంగా మరి ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకునే విధంగా ప్రయత్నం జరగాలి, ఈ రకమైనటువంటి అన్నిటి మీద చర్చిద్దామని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకే ఇళ్లు అనంటే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్లాలి? ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు అంటే సమాజంలో వాళ్ళు ఇంకా పేదవాళ్లు అని అర్థం. ముందుగా పేదవాళ్లకు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తేనే పేదలకు న్యాయం చేసినట్టయితుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని పేదలందరి తరఫున విజ్ఞప్తి చేస్తారు.